పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు అమూల్య ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను తయారు చేశారు. ఈ మేరకు విద్యార్థులు స్వయంగా చెరువు నుండి మట్టిని తీసుకువచ్చి పలు రకాల గణనాథుల విగ్రహాలను తయారు చేశారు. మట్టిని వినాయకుల్ని పూజించాలనే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల ప్రతిమలను పూజించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా దాదాపు 200 మంది విద్యార్థులు ఈకో ఫ్రెండ్లీ అనగా అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని తయారు చేసి మరి వారి యొక్క క్లాసులో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి మేము చెప్పగానే విద్యార్థులు మట్టి స్వతహాగా తీసుకొని వచ్చి మరి పొద్దున్న నుండి ఇప్పటి వరకు స్వతహాగా తయారు చేసి వారి యొక్క ప్రతిమలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి దాదాపుగా 200 మంది విద్యార్థులు పాల్గొని మరి ఏదైతే ఈరోజు తయారు చేసిన వినాయకులను రేపు మనకు వినాయక చవితి సందర్భంగా పూజ చేసి ఒక 2-3 రోజులు మా పాఠశాలలో ఉంచుకొని వినాయకుడిని నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. మరి ఈరోజు తయారు చేసినటువంటి మట్టి గణపతుల్లో భాగంగా మరి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు కూడా ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఇందులో ఫస్ట్గా వచ్చినటువంటి 9th B చదువుతున్నటువంటి వైష్ణవి అండ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, 10th వైష్ణవి అండ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. అదే మాదిరిగా జూనియర్స్లో 7th B రక్షిత అండ్ గ్రూప్ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా అందరి పార్టిసిపేట్స్ కూడా ఒక్కొక్కరికి పెన్ను బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరియు ఏదైతే ఈరోజు అనుకున్నామో ఈ కార్యక్రమం అనుకున్నామో మరి ఈకో ఫ్రెండ్లీ భాగంగా ఈకో ఫ్రెండ్ అంటే సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మేడం గారు తర్వాత ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ